ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఈసారి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం. ఆంధ్రప్రదేశ్లో రతన్ టాటా ఇదే ఒక స్పిరిటెడ్ లీడర్. ఆయన ఆర్గనైజేషన్ ఏ విధంగా ఒక ఎంపైర్ గా తయారు చేసి ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవాలని దీనికి తీసుకొచ్చాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్, దిస్ మై కాన్సెప్ట్. అయితే నేను మామూలుగా డాక్రా సంఘాలను కూడా చదువుకొని ఆడబిడ్డలను కూడా పారిశ్రామికవేత్త చేయాలని 1 ఆంటర్‌ప్రెన్యూర్ పెట్టాను. మీరంతా చదువుకున్నాళ్ళు, ఐటీ చేసిన వాళ్ళు. నేను అందుకే ఒక మాట చెప్పాను, భార్యాభర్త ఇద్దరు ఐటీ చేస్తే రిస్క్ అనుకుంటే ఒకరు ఉద్యోగం చేయండి, ఒకరు ఆంటర్‌ప్రెన్యూర్ గా కన్వర్ట్ కాండి, వ్యాపారం చేయమని. సక్సెస్ అయితే ఇద్దరు మళ్ళా వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పాం. దానికి మీరు కట్టుబడి ఉండి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా సన్ రైజ్ కనెక్ట్స్ అనే ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అనేక మార్గాలు, నేను ఓన్లీ ఐడియా మాత్రం ఇస్తున్నా, మీరు ముందుకు రావాలి. మీ డయాస్పోరా నుంచి మీరు ఆంటర్‌ప్రెన్యూర్ కావడం ఫస్ట్ ప్రయారిటీ. అందరూ మీరు అమరావతికి రావాలి, ఆంధ్రాకి రావాలి, మీరే పెట్టుబడులు పెట్టాలి నేను అడగడం లేదు. నేను మీరు కోరుకునేది, మీరు ప్రపంచంలో ఎక్కడున్నా మీరు బాగుంటే వీళ్ళు నా వాళ్ళని చెప్పుకుంటే నాకు చాలు, నేను గర్వకారణం, అది నాకు కావాలి. అక్కడ ఏం చేయాలి నేను చేస్తాను. మీరు ఆ స్ఫూర్తి రావాలి. అక్కడ కూడా మీరు పెట్టుబడులు పెడతానంటే వెల్కమ్ చేస్తాం. ఇక్కడ వచ్చినప్పుడు ఏంజల్ ఇన్వెస్టర్స్ గా మీరు జాయిన్ కావచ్చు. అవసరమైతే మీరే ఒక ఫండ్ క్రియేట్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ లో మీరు కూడా ఎవరైతే అలాంటి ఇన్నోవేటర్స్ ఉంటారో వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి మీరు కూడా దాంట్లో వెంచర్ క్యాపిటల్ పెట్టచ్చు, ఒక మార్గం. 2, మీరే స్టార్టప్లు చేయొచ్చు. 3, ఈ 2 కాదంటే మీరు కూడా మెంటర్స్ గా చేరొచ్చు. మీ ఊర్లో ఉండే నలుగురికి మెంటరింగ్ చేసి మీరు ముందుకు పోయే పరిస్థితి కూడా మీరు తీసుకోవచ్చు. దీనికి అంతటికి నేనేమనుకుంటున్నానంటే, ఈరోజు ఒక 50 కోట్ల రూపాయలు ఎన్ఆర్ఐ కోసం ఎన్ఆర్టీ తరఫున మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి ఒక 50 కోట్ల రూపాయలు కార్పస్ ఇస్తా, నిధి పెడతా. ఇది బిగినింగ్ మాత్రమే, ఇది ప్రారంభం మాత్రమే. ఇది మీరు ఎంత పెరిగితే అంత అండగా నేనుంటా, మేముంటాం. దానివల్ల మీకు ఒక ఊపు వస్తుంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నుంచి మెంటరింగ్ ఉంటుంది. నేను అక్కడ 5, ఒకటి మెయిన్ హబ్ అమరావతిలో ఉంటుంది, విశాఖపట్నం, రాజమండ్రి, అమరావతి, తిరుపతి, అనంతపూర్, ఈ 5 జోన్స్ ఉంటాయి. ఇక్కడ ఎన్ఆర్ఐ 195 దేశాల్లో బ్రాంచెస్ ఉంటాయి, ఎన్ఆర్టీ ఉంటుంది. ఇక్కడ పారిశ్రామికవేత్తల్ని మిమ్మల్ని తయారు చేయడం చాలా ఈజీ. మీరు అందరికంటే బాగా నాలెడ్జ్ ఉండేవాళ్ళు, కొంచెం మనసు పెట్టండి, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ చేయండి. రొటీన్ థింకింగ్ చేస్తే అన్నిట్లే కనపడొస్తాయి మీకు. కానీ కొంచెం ఇన్నోవేటివ్ గా ఆలోచించడం, ఇన్నోవేషన్ కు మీరు నాంది పలకడం, ఇక్కడుండే టెక్నాలజీస్ అన్ని ఉపయోగించుకోవడం చేయగలిగితే, ఇక్కడే దాతిరి రెడ్డి ఉంది, ఆ అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్. ఆ అమ్మాయిని చూసిన తర్వాత జాయింట్ కలెక్టర్ గా ఉంటే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కి ఐఐటిలో పాస్ అయింది. కాబట్టి ఆ అమ్మాయి అయితే చేయగలుగుతున్న ఉద్దేశంతో ఆ అమ్మాయిని ఇప్పుడు దీనికి డైరెక్టర్ గా పెట్టాం, సీఈఓగా పెట్టాం, పనిచేస్తున్నారు. ఒక మహిళ మిమ్మల్ని అందరినీ పారిశ్రామికవేత్తలు చేయడానికి ముందుకు పోయినప్పుడు మహిళలు కూడా ముందుకు రావాలి. ఈ రోజు నేను దావోస్కి వస్తే 12 మంది టీంతో వచ్చాం, అందరూ యంగ్స్టర్స్. నేను ఒక్కడనే అనుభవం ఉండేది. నేను వీళ్ళందరికంటే ఆలోచనలో ఎప్పుడూ యంగే, దాంట్లో డౌటే లేదు.
వాళ్ళ ఆలోచనలంతా కూడా కొంచెం లీజర్గా ఆలోచిస్తూ ఉంటారు. నేను మాత్రం చాలా ఫాస్ట్గా ఆలోచిస్తూ ఉంటాం. వీళ్ళందరికీ ఎక్స్పోజర్ ఇవ్వాలి, హౌ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ చెప్పడానికి ఈరోజు ఒక 6-7 మంది యంగ్స్టర్స్ అందరినీ ఇక్కడికి ఐఏఎస్ ఆఫీసర్ కూడా తీసుకొచ్చాం. ఐఏఎస్ ఆఫీసర్ అనగానే ఉద్యోగం వస్తే ఉద్యోగం అంటే ఇంక పెత్తనం అనుకుంటారు, నాట్ ప్రోయాక్టివ్గా ఉండరు. ఆ చేంజ్ తీసుకురావడానికి వాళ్ళు అనుకుంటే ఏమైనా చేయగలుగుతారన్న ఉద్దేశంతో వాళ్ళందరినీ తీసుకొచ్చాం. రెండోది, మీలో కల్చర్ రావాలి. మీ ఊరు నుంచి ఎవరైనా మీ బంధువులో మీ స్నేహితులో మీతో పుట్టిన వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు, వాళ్ళకు కూడా హ్యాండ్ హోల్డింగ్ మీరు ఇవ్వాలి. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను అందుకే P4 తీసుకొచ్చాను. ఒకప్పుడు P3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి, రోడ్లు వేస్తున్నాం, ఐటీ కంపెనీలు వచ్చాయి, అనేక విధాలుగా సంపద సృష్టిస్తున్నాం. ఈ సంపద సృష్టి ఎంతవరకు పోయిందంటే హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ వ్యత్యాసం పెరిగిపోయింది. బిలినియర్స్ తయారవుతున్నారు, రిలేటివ్గా పేదవాడు పేదవాడిగానే ఉన్నాడు. అందుకే ఈరోజు కొత్త కార్యక్రమం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీరు నా మారిగానే ఒక ఊర్లోనే చదువుకున్నారు కదా, గవర్నమెంట్ స్కూలే కదా, ప్రజలు ట్యాక్సే కదా, అవునా కాదా? అవకాశం మీకు వచ్చింది, నాకు ఒక అవకాశం వచ్చింది, నేను ఇప్పుడు కూడా మర్చిపోలేను. 6 కిలోమీటర్లు నడిచాను హై స్కూల్కి, 6వ తరగతికి. 6 కిలోమీటర్లు నడిచి నా క్యారియర్ నేనే అప్పుడు ఆహార పొట్లాలు కట్టుకొని హై స్కూల్కి పోయి చదువుకొని మళ్ళా ఊరికి వచ్చేవాడిని. 12 కిలోమీటర్లు నడిచాను. ఈరోజు నేను మేనేజ్మెంట్ పాఠాలు ప్రపంచానికి చెప్తున్నా, టెక్నాలజీ పాఠాలు ప్రపంచానికి చెప్తున్నా. వాట్ ఇట్ మీన్స్, అవకాశం వచ్చింది, అంచెలంచెలుగా సద్వినియోగం చేసుకున్నాను. ఈరోజు ఒక ఎన్టీఆర్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఒక మారుమూల ప్రాంతం, మామూలు కుటుంబం, ఒక ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ. ఈరోజు చరిత్ర తిరగరాశాడు, ఇంకెవరూ తిరగరాయలేనంత ఎత్తుకు ఎదిగాడు. అవునా కాదా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు ఒక నరేంద్ర మోడీ గారు, ఛాయ్ బాలా. ఈరోజు ప్రపంచంలో మీరు చూస్తే ప్రపంచంలోని అందరికంటే పాపులర్ లీడర్గా, మోర్ స్టెబిలిటీ ఉండే లీడర్గా, ప్రజాస్వామ్యంలో ఎంత పవర్ఫుల్ గా ఉండగలుగుతారా అని నిరూపించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆయన కూడా ఒక సాధారణ కుటుంబమే.